భయపడకుము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచెదను, సహాయము చేయదను. నా నీతి అయిన కుడి చేతితో నిన్ను నిలబెట్టెదను. బుక్ ఆఫ్ ఐజాయా 41:10. ప్రియమైన సోదరా, సోదరి, నీవు ఇప్పుడు బాధలో ఉన్నావు, మనసు భారంగా ఉంది అనిపించవచ్చు. కానీ దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నీ కన్నీళ్లను ఆయన చూస్తున్నాడు. నీ బలహీనతలో కూడా ఆయన నీకు బలం అవుతాడు. ఈ కష్టం కూడా శాశ్వతం కాదు. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నీవు పడిపోరు. ఆయన నీకు ధైర్యం ఇస్తాడు. నీ జీవితాన్ని మళ్లీ ఆనందంతో నింపుతాడు. గుర్తుంచుకో, నీవు ఒంటరివి కావు, దేవుడు నీతో ఉన్నాడు. ఈ రోజు కొంచెం కష్టంగా ఉన్నా, రేపు దేవుడు నీకు కొత్త ఆశ ఇస్తాడు. బాధలో, నిరాశలో ఉన్న మనసుకు బలంగా ధైర్యం ఇచ్చే బైబిల్ వాక్యం ఇది. నేను యెహోవా యోచనలు మీ కొరకు తెలుసుకొని ఉన్నాను. అవి కీడుకై కాదు, శాంతికై యోచనలు, మీకు భవిష్యత్తును మరియు ఆశను ఇవ్వుటకై యోచనలు. బుక్ ఆఫ్ జెరెమాయా 29:11. ఇప్పుడే నీ హృదయం చాలా భారంగా ఉండొచ్చు. కొన్నిసార్లు జీవితం అర్థం లేకుండా అనిపించవచ్చు. కానీ దేవుడు నీ జీవితాన్ని వృథాగా సృష్టించలేదు. నీ జీవితానికి ఆయన దగ్గర గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు పడుతున్న బాధను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు ఆయనకు విలువైనవి. ఈ చీకటి రోజులు శాశ్వతం కావు. దేవుడు నీ జీవితంలో మళ్లీ వెలుగును తీసుకొస్తాడు. ఈ రోజు నువ్వు బలహీనంగా అనిపించినా, దేవుడు నీ బలం. ఈ రోజు నీకు ఆశ కనిపించకపోయినా, దేవుడు నీ ఆశ. గుర్తుంచుకో, దేవుడు నీ కథను ఇంకా ముగించలేదు. ఈ బాధ తర్వాత దేవుడు నీ జీవితాన్ని మరింత ఆశీర్వాదంతో నింపగలడు.